హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు జేవీ సిస్టర్స్. అప్పుడెప్పుడో శేఖర్ కమ్ముల గారి 'గోదావరి' మూవీ వచ్చినప్పటి నుంచి అనుకుంటున్న ట్రిప్ అండి. భద్రాచలాన్ని, రాములు వారిని, పాపికొండల్ని చూడాలని. ఇన్నాళ్ళకి ఇప్పటికి కుదిరింది ఈ ట్రిప్పు. స్వామివారి దర్శనంతో పాటు 2 డేస్ ఫుల్ ప్యాకేజ్ విత్ కాస్టులతోటి బడ్జెట్ ఫ్రెండ్లీగా కిడ్స్ కూడా ఎంజాయ్ చేసే మంచి వ్యూ పాయింట్స్తో పాటు మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాము. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇక మా జర్నీ అయితే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయింది. 300 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందండి భద్రాచలం హైదరాబాద్ నుంచి. బస్ అండ్ ట్రైన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి అయితే 3 ట్రైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక మేమైతే నైట్ 12కి దిగుదాం అనుకున్నాము, కానీ ఆ ట్రైను 2 అవర్స్ లేట్ అయింది. ఇక చూడాలి మా బాధలు. ఇక సరేలే నైట్ భద్రాచలం వెళ్దాంలే అనుకున్నాము. ట్రైన్ స్టేషన్ నుంచి మాత్రం భద్రాచలం రీచ్ కావాలంటే 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మేము ట్రైన్ దిగేటప్పటికి మార్నింగ్ 4 అయిందండి. అక్కడైతే ఆటోలు అవైలబిలిటీలో ఉన్నాయి. 400 నుంచి 500 రూపీస్ తీసుకుంటున్నారు భద్రాచలంని రీచ్ అవ్వడానికి. బస్సులు స్టార్ట్ అవ్వడానికి 5 అవుతాయి అన్నారు, కానీ ఎందుకు లేని మేము ఆటోల్ని చూస్ చేసుకున్నాము. అలా ఆటో ఎక్కి భద్రాచలం చేరుకున్నాం అనమాట. మేము భద్రాచలం సిఆర్ఓ ఆఫీస్కి ఎదురుగా ఉండే రూమ్స్ తీసుకున్నాము. గుడి అయితే మార్నింగ్ 4కే ఓపెన్ చేసేసి ఉంటుంది. మేము రీచ్ అయ్యేటప్పటికల్లా 6 అయింది. రెడీ అయ్యి గుడికి బయలుదేరేసామన్నమాట. ఇక మేము వెళ్ళిన టైము శ్రీరామనవమి అవడం వల్ల జనాలు ఫుల్గా ఉన్నారండి. మేము 100 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనం చేసుకున్నాము. దర్శనం అయ్యాక ఫ్రెష్ అప్ అయ్యి పాపికొండలు చూడడానికి బోట్ ట్రిప్కి బయలుదేరాము. దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి. ఇక బోటింగ్కి వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం గుడి పక్కనే ఉన్న బోటింగ్ పాయింట్లో టికెట్స్ బుక్ చేసుకోవాలండి. బోటింగ్ పాయింట్ మాత్రము 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది పోచారం దగ్గర. ఇక్కడ బోటింగ్ పాయింట్కి వెళ్ళాలంటే మాత్రం వాళ్ళే ఆటోల్ని అరేంజ్ చేస్తారండి. కాకపోతే వాళ్ళు 300 రూపీస్ ఎక్కువ తీసుకొని 1300 రూపీస్కి మనల్ని బోటింగ్ పాయింట్ దగ్గర దింపుతారు. మనమే వెళ్తే మాత్రం 1000 రూపీస్తో సరిపోతుంది. ఇక్కడ బోటింగ్ పాయింట్ మాత్రము ఫారెస్ట్ ఏరియాలో వస్తుంది. సో అక్కడ ఫోన్ సిగ్నల్స్ ఏం పనిచేయవు. జీపేలు, ఫోన్పేలు లాంటివి నమ్ముకోకుండా ఖచ్చితంగా మనం క్యాష్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. మనం అమౌంట్ పే చేసిన తర్వాత బోట్ ఎక్కడ ఏది ఎక్కాలో వాళ్ళే రాసిస్తారు. మనమైతే పక్కనే ఉన్న టెంట్లో టిఫిన్ తినేసేసి బోట్ ఎక్కేస్తే సరిపోతుంది. ఇక బోట్లో మాత్రం ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ షో ఉంటుంది. మేమైతే మాత్రం కాలేజీ రోజులు మళ్ళీ వచ్చాయా అన్నంత బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగుందన్నమాట. ఈ ట్రిప్ మొత్తానికి ఈ బోట్ జర్నీ హైలైట్ అని చెప్పుకోవాలండి. అసలు ఎన్ని మెమరీస్ని ఇచ్చిందంటే మాత్రము ఆ గోదావరి గలగలను వింటూ పాపికొండల్ని ఆస్వాదిస్తూ మంచి ఎంటర్టైన్మెంట్కి ఆ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయండి. అదిరిపోయింది. ఏ ఊపుతున్నారే.
అల్లుకున్నా 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 ఊరు వారం జూన మల్లెవానం మల్లెలు తెంపి బొల్ల. అలాగే వీళ్ళు చేసే ముందు మనం చూసే మన బోర్డుకి నాకు రైట్ మీకు లెఫ్ట్ లో కనిపిస్తున్న విలేజ్ వచ్చి తుమ్మిలేరు, అల్లూరు సీతారామ డిస్టిక్ రామచంద్రపురం మండలం మారుమల గిరిజన ప్రాంతం తుమ్మిలేరు. ఈ దట్టమైన అడవి ప్రాంతం 40 కుటుంబాలు ఇక్కడ గిరిజనులు వీళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. సరే విలేజ్ రోడ్డు వే కానీ పవర్ సప్లై కానీ లేనంటి ప్రాంతం. సో దయచేసి మనం స్టాప్ దగ్గరగా వచ్చింది, దయచేసి ఎవరు కూడా రాయలేసి ఉంటుంది, అందరు టాపిక్ వచ్చారు సార్, పైకి వచ్చేయాలి. జస్ట్ ఒక 15 minutes బోస్ స్టాప్ అవుతుంది ప్లీజ్, ఆల్ ఆఫ్ మెంబర్స్. ఒక 15 minutes బోస్ స్టాప్ అవుతుంది, అందరూ టాపిక్ వచ్చేయాలి. రెడీ సాంగ్ ప్లే మరి చెప్తున్నాను 1 by 1 మీరు అప్పుడు కాదు. రెడీ
ఒక్కరు కూడా ఓకే సరే బోట్ స్టాప్ అవుతుంది. గోదావరి మూవీలో లాగా వెన్నెల్లో గోదావరిలో ప్రయాణం చేయలేకపోయినా మంచి మెమరీస్ని ఇచ్చిందండి ఈ బోట్ జర్నీ మాత్రం మాకు. అలా మన ప్రయాణం సాగుతూ ఉంటే పేరంటాలపల్లిలో మాత్రము ఒక చిన్న హల్ట్ ఉంటుంది. అక్కడ దేవాలయం వాళ్ళు అమ్మే చెక్క బొమ్మల్ని చిన్న షాపింగ్ చేసేసుకునేసి మళ్ళీ బోట్ ఎక్కామనుకోండి, మనకు మంచి భోజనం పెడతారు, వెజ్ భోజనము. చికెన్ లవర్స్ మాత్రం బొంగులో చికెన్ని ఖచ్చితంగా టేస్ట్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. పాపికొండలకి అసలు పేరు పాపిడి కొండలు. కాలక్రమంలో వీటిల్ని పాపికొండలు అని పిలుస్తున్నారు. సీతా సమేతంగా శ్రీరామచంద్రుల వారు తమ వనవాస కాలంలో ఇక్కడ విహరించారట. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ పాపికొండలు 3 కొండల సముదాయము. ఇవి గోదావరి నదిపై కనుమలను ఏర్పాటు చేస్తాయి. అలా గోదావరి గలగలని పాపికొండల్ని చూస్తూ ఉన్నాము. అప్పుడే బోట్ జర్నీ టైం అయిపోయిందన్నారు. ఇక భద్రాచలానికి తిరుగు ప్రయాణం అయిపోయాం. భద్రాచలం చేరుకోవడానికి 90 మినిట్స్ టైం పడుతుంది. తిరిగి భద్రాచలం చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఓ మంచి సన్ రైజ్ వ్యూ పాయింట్ పోదాం అనుకున్నాము. అది మారేడుమిల్లు దగ్గరగా ఉన్న గుడిసె వ్యూ పాయింట్ అనమాట. భద్రాచలం నుంచి తులసిపాక ఊరు దాకా మాత్రం హైవే ఉంటుందండి. అక్కడి నుంచి ఘాట్ సెక్షన్ వస్తుంది. 30 కిలోమీటర్స్ మలుపులు తిరుగుతూ అలా సాగిపోతుంది మన జర్నీ. ఇక మా ప్రయాణం మొదలైందండి. అక్కడ ఎస్యూవీలు సౌకర్యం ఉంది. ఇక మామూలు వెహికల్స్లో వెళ్ళడానికి మాత్రం అక్కడ సాధ్యం కాదు. సన్ రైజ్ చూడడానికి మేము మార్నింగ్ 4కే స్టార్ట్ అయిపోయాము కాటేజ్ నుంచి. అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి 5:30 అయిందండి. ఇక అక్కడ మాత్రం ఓ చిన్న ట్రెక్కింగ్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ట్రెక్కింగ్ చేయాలనే డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. ఇక కొండ మీదకి ఎక్కగానే చూసినంత దూరం చుట్టూరు కొండలు, అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు, ఆ సూర్యకిరణాలు కొండల మీద పడి ఆ ప్రకాశిస్తూ ఉంటే చూడడానికి చాలా బాగుంది. ఇక పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారనమాట. ఆ వ్యూని బాగా ఎంజాయ్ చేసామండి. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మంచిగా ఫొటోస్ తీసుకున్న తర్వాత అలా అలా చూస్తుండగానే ఎండ తీవ్రత ఎక్కువైపోయింది. ఇక ఇలా కాదని ఇంకొక వ్యూ పాయింట్కి వెళ్ళి బాగా ఫొటోస్ తీసుకున్నాము, బాగా ఎంజాయ్ చేసాము. ఇక అక్కడి నుంచి లోయ లోపల ఉండే గుడిసెల దగ్గర ఫొటోస్ తీసుకున్నాము. వ్యూ చాలా బాగుంది. అక్కడి నుంచి మారేడుమిల్లికి రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసేసాము. ఇక్కడ చాలా జలపాతాలు ఉన్నాయండి. వాటిల్లో అమృతధార జలపాతం ఒకటి. ఇక్కడ వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు కానీ బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ గుంపులుగా వెళ్తేనే బాగుంటుందండి. సేఫ్టీ కొంచెం జారుడుగా ఉంటుంది. సింగిల్గా వెళ్ళడం కన్నా గుంపులుగా వెళ్ళడానికి ప్రిఫర్ చేయాలన్నమాట. ఇక్కడ మాత్రం లిటిల్ బిట్ క్రౌడ్ ఉంటుంది. మేము వెళ్ళింది సమ్మర్లో కాబట్టి క్రౌడ్ బాగానే ఉంది. ఆ వ్యూని బాగా ఎంజాయ్ చేసామండి. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు.
మంచిగా ఫొటోస్ తీసుకున్న తర్వాత అలా అలా చూస్తుండగానే ఎండ తీవ్రత ఎక్కువైపోయింది. ఇక ఇలా కాదని ఇంకొక వ్యూ పాయింట్‌కి వెళ్ళి బాగా ఫొటోస్ తీసుకున్నాము. బాగా ఎంజాయ్ చేసాము. అసలు ఇక్కడ ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే మేము చిన్న పిల్లలమైపోయి మా పిల్లలతో పాటు గోల గోల చేసామన్నమాట. అసలు టైం ఎంత అయిపోతుందో కూడా మాకు అసలు తెలియలేదు. బుర్ర అయితే టైం అవుతుంది ఇంక ఇంటికి బయలుదేరండి అంటుంది. మనసేమో ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఎన్నో గొప్ప అనుభవాలను ఇచ్చిందండి. ఇక్కడ దైవ దర్శనంతో పాటు ట్రెక్కింగు, బోటింగు, జలపాతము, సన్రైజు ఫుల్ ప్యాకేజ్ చాలా ఖుషీగా ఉంది మా జర్నీ. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎన్నో గొప్ప అనుభవాల్ని, జ్ఞాపకాలని మీకు ఇస్తుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.